నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా గిరిజనుల మీద చిన్నుచూపు చూస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులు 20 సంవత్సరాలు ఎన్నికెళ్లారు. ఈరోజు గిరిజనులు పడుతున్న అవస్థ అంతా ఇంత కాదు. ఏందంటే గిరిజనులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో తెలియక లబో రామచంద్ర అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే జీవో నెంబర్ MS-3 సుప్రీంకోర్టు కొట్టేస్తే ఈరోజు ఏజెన్సీలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి కూడా లేదు. ఈ జీవో MS-3ని సుప్రీంకోర్టు కొట్టినప్పుడు కనీసం ఈ ప్రభుత్వం అప్పీళ్ళకు కూడా పోలేదు. వేరే రాష్ట్రాల వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం అప్పీల్ కూడా చేయలేదు. ఈయన పరిస్థితిలో ఏంటంటే లాయర్లు లేరంట, డబ్బులు లేవంట. కానీ ఈ ముఖ్యమంత్రికి ఆయన CBI కేసులకు మాత్రం ఖరీదైన లాయర్ని పెట్టి కేసులు వాదిస్తూ ఉన్నారు. గిరిజనుల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం వాదించడానికి లాయర్ లేరంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ఏజెన్సీలలో జీవో నెంబర్ 3 మీద గిరిజనులు చర్చించుకుంటున్నారు. ఏంటంటే గిరిజనులకు సంబంధించిన పోస్టులు గిరిజనులు రాకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో DSC, స్పెషల్ DSC గిరిజనులకు ఇచ్చేటోళ్ళు, కానీ ఈ ప్రభుత్వంలో ఆ ఊసే లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు సంబంధించిన 16 సంక్షేమ పథకాలకు రద్దు చేశారు. ఈ 16 సంక్షేమ పథకాలు రద్దు చేయటం వల్ల గిరిజనుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్, ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ వల్ల 17,000 మంది గిరిజనుల విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు, చదువుకు దూరమయ్యారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటా ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం అని, మంచి స్కూల్స్ అని. కానీ ఇవన్నీ బోగస్ మాటలు. ఈరోజు గిరిజనులకు నాణ్యమైన విద్య లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో నాణ్యమైన విద్య అందించడానికి సంక్షేమ హాస్టళ్లను గిరిజనుల గురుకులాలుగా మార్చి మంచి విద్య అందిస్తే ఈ ప్రభుత్వం దాన్ని ఊసే లేకుండా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విదేశీ విద్య తీసేశారు, గిరిపుత్రిక ఆ పథకమే తీసేశారు. అదేవిధంగా ల్యాండ్ పర్చేస్ స్కీము, ఆ స్కీమ్ కూడా తీసేయటం ఇది దుర్మార్గపు ప్రభుత్వం అని ఈరోజు గిరిజనులు అందరూ గ్రహిస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో 500 జనాభా గల తండాలను, గూడాలకు ప్రత్యేక పంచాయతీ చేస్తే ఆ తండాలకు, గూడాలకు ఈ ప్రభుత్వం నిధులే ఆపేశారు. ఇది ఎంతో దారుణమో ఈ విషయాన్ని ప్రజలు కూడా గ్రహించాలని కోరుచున్నాం సోదరులారా. అదేవిధంగా 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తండాలలో, గూడాలలో బిల్లు కొట్టమంటున్నారు. లేని పక్షంలో విద్యుత్ కట్ చేస్తానంటున్నారు. ఇదెక్కడ న్యాయం? అదేవిధంగా ఈరోజు ఉపాధి సరిగా లేక వలసకెళ్ళిపోతూ ఉన్నారు గిరిజనులు. అదే తెలంగాణకైతేనేంది, బెంగళూరుకు అయితే ఏంది, ఉపాధి లేదు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు. నిరుద్యోగులు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయట్లేదు. ఏమైనా మా ఉద్యోగాలు భర్తీ చేయమని అడిగితే మీరు గంజాయి సాగు చేసుకొని బతకండి, మీకు ఉద్యోగాలు లేవంటున్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క 10 పోస్టులు కూడా భర్తీ చేసిన పాపం లేదు. మాటలు మాత్రం బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు, చేతులు మాత్రం ఏం లేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో గిరిజనులకు సంబంధించిన ROFR ఎప్పుడు నుంచో సాగు చేసుకున్న అడవి హక్కుల చట్టం పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇవ్వలేదు. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇస్తూ ఉన్నారు, కానీ నిజమైన గిరిజనులకు మాత్రం ఈరోజు గిరిజనులకు సాగు చేసుకున్న భూములు గిరిజనులకు ఇవ్వకపోవటం దారుణం. ITDAలో అవినీతి విచ్చలవిడిగా ఉంది, దానికి పట్టించుకున్న నాదుడే లేడు. గిరిజన సంక్షేమ శాఖ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆయన నియోజకవర్గం సాలూరుకే పరిమితమయ్యారు, కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరగట్లేదు. ఈరోజు గిరిజనులలో ITDAలలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతూ ఉంటే దానికి చేయాల్సిన బాధ్యత ఆయన ముడుగులు లేదు.
వేరే శాఖ నుంచి డిప్యుటేషన్ తీసుకొచ్చి ఇది ఐటీడీఏలో వేయటం, వాళ్ళకి అవగాహన లేకపోవటం, వాళ్ళ దండుకో దోచుకునేటట్టు వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతున్నారు. గిరిజనుల సంక్షేమం గురించి వాళ్ళు పట్టించుకోకపోవటం ఇది దారుణం. మరి ముఖ్యంగా ఈరోజు గిరిజనులకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంత చిల్లరగా తయారయ్యారంటే వాళ్ళు టీటీడీ లెటర్, తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్ ఇవ్వటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అంత నీచగా తయారయ్యారు. వాళ్ళు గిరిజనులకు క్షేమం కూడా పట్టించుకోవట్లేదు, గిరిజనులకు జరుగుతున్న డెవలప్మెంట్ కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ సొంత స్వభావం కోసం జగన్ రెడ్డి భజన చేయడానికే ఉన్నారు. కానీ అదే విషయానికి గ్రహించి గిరిజన గ్రామాలు మొత్తం తిరుగుతా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పనులకు రేపు రానున్న ఎన్నికల్లో మేము తిరిగి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు చేస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరకు వేలిని దత్తత గ్రామం తీసుకొని అభివృద్ధి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆ సంక్షేమ కార్యక్రమాలు మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి గాలి కొదిలేసి తాడేపల్లి కొంపలో కూర్చొని మీరు సారా దాగండి, మీరు సావండి అని సంకేతాలు ఇస్తారు. ఈరోజు గిరిజనులు తండాలలో, గూడాలలో, ఏజెన్సీలలో వైద్యం లేక ఏం చేయాలకు దిక్కుచుండ డోలీ పెట్టుకొని తీసుకువెళ్తూ ఉన్నారు. ఇది మీడియాలో వస్తున్నా కానీ దీనికి పట్టించుకునే నాదుడే లేడు. ఇది వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ. అది కాకుండా ఈరోజు ఏజెన్సీలలో నిన్ననే చూశారు ఈనాడు పేపర్లో, బియ్యం తీసుకోవాలన్నా కిలోమీటర్ నడవాలి, 10 కిలోమీటర్లు నడవాలి. ఈయన ఏంటంటే కుయ్యి వస్తుంది, మీ ఇంటి దగ్గరకు వస్తుంది, మీరు బియ్యం తీసుకోండి అంటారు. కనీసం ఆ ఇచ్చే బియ్యం కూడా వాళ్ళకు అందని పరిస్థితిలో ఉంది. ఈ దుర్మార్గ ప్రభుత్వానికి, ఈ అవినీతి ప్రభుత్వానికి ప్రజలు గ్రహించి, మన గిరిజన సోదరులను గ్రహించి